హాయ్ అందరికీ. నేనైతే నిన్న ఇక్కడ తిరునాళ్ళకి వెళ్ళాను కదా, ఇనుప సామాన్లు ఇప్పుడు అన్నీ మళ్ళీ మనము ఇనుప ఐరన్కి వచ్చేస్తాం కదా, ఐరన్ సామాన్లు వండుకోవడము. అందుకని ఇది మనం చిన్న బజ్జీలు బోండాలు కానీ ఇట్లా చిన్న చిన్నవి అయితే దీంట్లో బాగా చేసుకొని నూనె ఎక్కువ పీల్చదు, కానీ అన్ని మురుకులు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఏం బాగుంది పెనం అయితే, ఇంత మందంగా ఉంది ఐరన్ పెనము. ఇది ఒకటి, ఇది మనం తిరగవాత వేసుకొని చిన్నది ఒకటి తీసుకున్నాను. ఇది పోగు పెట్టుకోండి, మనం కూరలకి ఏదైనా పోగు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చపాతీకి కానీ రోటీకి కానీ అన్నిటికీ బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది పూరీ మేకర్ తీసుకున్నాను. పూరీ మేకర్ ఈ విధంగా ఉంటుంది. పూరీ మేకర్ ఒకటి తీసుకున్నాను. ఇది దోశకైతే బాగుంటుంది. ఇది బాగా మందంగా బాగుందండి. ఇది తండాల మాదిరి ఉంటుంది, చాలా బాగుంది. అయితే దీన్ని తండా బలం అంటారు, పెనము బాగుంది. ఇది నేను కత్తిపీట తీసుకున్నానండి. అది ఉంది స్టీల్ది కత్తిపీట, అది వంగిపోతూ ఉంటుంది, అందుకనేసి బాగా ఇదైతే మగ్నంగా ఉంటుందని తీసుకున్నాను కత్తిపీట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం కూడా 1200 అయినాయండి ఇవన్నీ మొత్తము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మా ఇంట్లో నాన్ స్టిక్ పెనాల్లో ఏం చేసినా తినరండి. ఆ నాన్ స్టిక్ పెనాల్ మొత్తం పక్కకు పెట్టేసిన నాన్ స్టిక్ పెనాలని, ఎందుకంటే క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అంటూ ఉంటారు కాబట్టి, వాడితే మంచిది కాదంటారు కాబట్టి నాన్ స్టిక్ పెనాలన్నీ పక్కకు వేసేసినాము. ఇప్పుడు మొత్తం ఇవే. ఇప్పుడు ఐరన్ దోశ ఇంట్లో కూడా మామూలుగా ఇంట్లో దోశ కానీ పొంగనాలు పోసుకుంటే ఐరన్ పెనాలే పెట్టుకుంటా ఉన్నాము ఎక్కువ. అదే అండి మా ఇంట్లో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.